జీవన్ ఎక్కడున్నాడు? 9 గంటలు దాటి 5 నిమిషాలు అయింది. అసలు ఇంతకీ జీవన్ ఎక్కడున్నాడు చెప్పు. జీవన్, నువ్వు ఈ తరగతి నియమాలను మర్చిపోయావు. అయినా సిగ్గు లేకుండా లోపలికి వస్తున్నావా? క్షమాపణ అడగలేదు సరిగదా, నేరుగా లోపలికే వచ్చేస్తావా? నా అనుమతి కూడా అడగవా నువ్వు? మిమ్మల్ని ఎందుకు అడగాలి? ఎందుకంటే ఇక్కడి మాస్టర్ని నేను కనుక. కానీ ఈ గది ఎక్కడుంది? మహల్లో. మరి మహల్ ఎక్కడుందంట? ఆమెర్ కోట్లో. అయితే ఆ అమీర్ కోట్ ఎవరి సొంతం? మీదా లేకపోతే మా నాన్నగారిదా? మీరు మా నాన్నగారి దగ్గర నౌకరని తెలీదా? అయినా రాకుమారులు నౌకర్లకి ఆదేశాలు ఇస్తారు, వారి ఆదేశాలు పట్టించుకోరు. జీవన్, సరే, నేను నిన్ను చేయమని ఇచ్చిన హోంవర్క్ త్వరగా చూపించు. ఏమైంది? హోంవర్క్ దొరకడం లేదా? హోంవర్క్ చేస్తేనేగా దొరకడానికి. మాస్టర్ గారు, పిల్లల చదువులు ఎలా సాగుతున్నాయి? మీరు వీళ్ళకి సరిగ్గానే నేర్పుతున్నారు కదా? అయ్యో మహారాజా, చేప పిల్లలకు ఈతడం ఒకరు నేర్పించాలా చెప్పండి. అలాగే మహారాజు గారి పిల్లలకు నేర్పించడానికి నేనెంతటి వాణ్ణి? వీళ్ళకి ముందుగానే ఎన్నో విషయాలు తెలుసండి. నిజానికి నేనే వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాను. మాస్టర్ గారు, ఇదిగో తీసుకోండి నా హోంవర్క్. అది నా పుస్తకం సార్. ఈ జీవన్ ఇప్పుడే దొంగిలించాడు. లేదు, ఇది నా పుస్తకమే. నాన్నగారు అన్నయ్య అబద్ధం చెప్తున్నాడు. మహారాజా, చేతిరాత యువరాజు రాజాదే. ఆయన చెప్తున్నది నిజమే అనిపిస్తోంది. బుద్ధుందా లేదా? నీ తమ్ముడు నీ కళ్ళ ముందే ఇలాంటి పని చేస్తుంటే కనీసం నీకు అర్థం కావడం లేదా? ఎవరైనా ఇంత తెలివి తక్కువగా ఎలా ఉండగలరు? మాస్టర్ గారు, రాజా ఈరోజు మొత్తం కోడిలా కూర్చోవాలి. ఎందుకంటే వీడికి అర్థం కావాలి, కేవలం చదువుతో ఏం ఉపయోగం ఉండదని. ఈ ప్రపంచంలో బతకాలంటే లౌక్యం కూడా తెలుసుకోవాలని. కూర్చో కోడిలా. నమస్తే 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 నమో నమః. బలిమొహం, నువ్వా? చీకటంటే అంత భయపడిపోతున్నావేంటి? మరి ఆ చీకటి గదిలోకి ఎందుకు వెళ్ళావు? ఆ రాక్షసుడు నన్ను ఆయన మా నాన్నగారు. అయ్యో, ఆ రాక్షసుడు గారు మీ నాన్నగారా? అవునులే, నిజంగానే రాక్షసుడే. కానీ నువ్వు ఆ రాక్షసుడి నుంచి దూరంగా ఉండు, లేదా ఏదో ఒక రోజు నేను నమిలి తినేస్తాడు. నీ కురుమంటే కూడా భయమేనా? తోడేళ్ళకి, నక్కలకి, చివరికి సింహానికి కూడా భయపడ్ను. ఈ ఉరుములకి లెక్క. నువ్వు నన్ను వెతుక్కుంటూ ఇక్కడి దాకా వచ్చావా రాజాబాజా? నా పేరు రాజాబాజా కాదు,
ఉట్టి రాజా మాత్రమే. అయినా నేను అక్కడికి ఆడుకోవడానికి వెళ్ళాను, నీకోసం రాలేదు. కానీ నువ్వు ఒక యువరాజువి కదా, ఇంత పెద్ద మహల్ని వదిలేసి ఆ చీకటి గదిలో ఆడుకోవడానికి ఎందుకు వెళ్తావు? ఎందుకంటే ఈ మహల్లో మనుషుల మధ్య ఉండడం నాకు నచ్చదు. నువ్వు నన్ను కాపాడావు, ధన్యవాదాలు రాజాబాజా. నీ ధన్యవాదాలకు మెన్షన్ నాట్. అంటే అర్థం ఏంటి? ఎప్పుడైనా ఎవరైనా థ్యాంక్స్ అని చెప్తే ఆంగ్లేయులు దానికి మెన్షన్ నాట్ అంటారు. నువ్వు ఆంగ్లేయుడువా? ఒక్క మాట అడగనా? మనం ఇద్దరం స్నేహితులం అయిపోయామా? ఆహా అన్నయ్య, మీరు స్నేహం చేసింది ఈ దాసితోనా? మాకిదంతా ముందే తెలుసు. మీరు యువరాజు ఎలా అవుతారని. మీరు కూడా మీ అమ్మలకు అడుగు బాపతే. మీరు యువరాజు ఎలా అవుతారు? ఊబ ఊబ ఊ. మాటలు జాగ్రత్తగా రాని జీవన్. మీరు నిజంగా యువరాజు కాగలరు అనుకుంటే అది నిరూపించి చూపించండి. మీరు ఈ అమ్మాయిని కిందకి తోసేయండి చూద్దాం. రాజాబాజా చాలా మంచి పిల్లాడు, తను ఎప్పటికీ అలా చేయడు. నేనొక యువరాజుని, దాసిపిల్లతో నాకు స్నేహం ఏంటి? నువ్వు కూడా చెడ్డ పిల్లాడివేనా రాజాబాజా? కటీఫ్, అమ్మా, నేను మీ దగ్గర ఒక నిజం దాచిపెట్టాను. ఎందుకంటే నిజమేమిటో తెలిస్తే మీరు ఇంకా కృంగిపోయే అవకాశం ఉంది. రోగి మానసికంగా బలహీనపడితే శారీరకంగా ఎప్పటికీ కోలుకోలేడు. డాక్టర్ గారు, ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉంది? భగవంతుడి సాక్షిగా నిజమేమిటో చెప్పండి. మీకున్న జబ్బు బాగా ముదిరిపోయింది. ఇది ఒక అంటురోగం అమ్మా, ముట్టుకుంటేనే వ్యాపిస్తుంది. అందుకే మీరందరికీ దూరంగా ఉండక తప్పదు. నేను లక్ష్మణ్కి చెప్పాను, మీ జబ్బుకు వైద్యం కసూరిలో ఆసుపత్రిలో మాత్రమే దొరుకుతుందని. కానీ లక్ష్మణ్కి దెబ్బ తగిలిన తర్వాత అమ్మా, నేను మీకు ఇచ్చిన మందుల వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళొస్తానమ్మా. నారాణి, నానమ్మ, మళ్ళీ నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళను. అతను రాణి గాయత్రిని. వెళ్ళిపో ఇక్కడి నుంచి. రాణి, ఏమైంది నానమ్మ? ఎందుకు నువ్వు అంత కోపంగా ఉన్నావు నా మీద? నీకిక చెప్పేది వెళ్ళిపో. ఇక ముందు నా వస్తువులేవి ముట్టుకోవద్దు, అర్థమైందా? కానీ ఎందుకు? వెళ్ళిపో, వెళ్ళిపో. నా మీద ఎవరికి ప్రేమ లేదు, నాకు తెలుసు. రాణి, లక్ష్మణ్, ఇక నువ్వే నా రాణి బాధ్యత తీసుకోవాలి. జాగ్రత్తగా చూసుకో. నానమ్మ ఒక్కసారి నవ్విందంటే ఎంతటి సమస్యనైనా ఇట్టే తన్ని తరిమేస్తాను. నేను మహల్కి వెళ్ళి డబ్బులు ఇవ్వమని రాక్షసుడి గారిని అడుగుతాను.